హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఎట్ ద రేట్ ఆఫ్ ఆప్కా కిచెన్ 2025. బాగున్నారు అందరూ? హ్యాపీ సండే. మరి స్కూల్స్ కూడా త్వరలో రీఓపెన్ అవుతున్నాయి కదా, 12th నుంచి. మరి పిల్లలకి చక్కటి ఒక స్నాక్ రెసిపీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా రెండు విధాలుగా వాడుకోవచ్చు. దీన్ని పనియారం అంటారు. ఈ రెసిపీ ఎలా చేయాలో అనేది చూస్తాము. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూస్తాము. ఇక్కడ మనం చూసినప్పుడు నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇలాంటి బౌల్లో 2 బౌల్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇలాగే స్మాల్ బౌల్లో షుగర్ తీసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ రెడీగా పెట్టుకున్నాను. ఒక 2 బనానాస్ పీసెస్గా కట్ చేసి ఇలా బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఏలకల పొడి, దాన్ని కొన్ని ఒక 5 or 6 దంచిపెట్టి పొడి చేసుకున్నాను. అలాగే చూసినప్పుడు డ్రై గ్రేప్స్ని ఈ విధంగా గీలో వేయించి కొంత రెడీ చేసుకున్నాను. అలాగే క్యాష్యూ నట్స్, జీడిపప్పు, వీటిని కూడా చక్కగా వేయించి గీలో రెడీ చేసి పెట్టుకున్నాను, కొంచెం లైట్ బ్రౌన్గా. ఆ తర్వాత ఏం చేశానంటే, నేను ఈ బనానాస్, తర్వాత ఈ షుగరు, మిల్క్, అలాగే ఎగ్స్ అన్నీ ఒక మిక్సీలో తీసుకొని ఒక లైట్ పేస్ట్, అంటే ఒక లిక్విడ్ పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకొని ఒక వెజల్ తీసుకొని దాంట్లో ఆ 2 బౌల్స్ ఆఫ్ వీట్, ఆ గోధుమ పిండిని వేసుకొని చిటికెడంతా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, తర్వాత బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే వంట సోడా అయినా పర్వాలేదు, చిటికెడు పించ్ అనమాట, కొద్దిగా తీసుకోవాలి. వేసుకొని ఆ వీట్ ఫ్లోర్లో నేను తయారు చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని, ఆ లిక్విడ్ పేస్ట్ని అంతా దాంట్లో చక్కగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఎలా అంటే బజ్జీల పిండి ఉంటుంది కదా, బజ్జీలకి రెడీ చేసుకుంటాం లేదా బోండాలకి రెడీ చేసుకుంటాం, ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకున్నాను. నీట్గా కలుపుకొని, అంటే మరీ లిక్విడ్గా ఉండకూడదు, మరీ సాలిడ్గా ఉండకూడదు, సెమీ సాలిడ్లో బజ్జీలకి, లేకపోతే మరి ఇది ఉంటుంది కదా బోండాలు, వాటికి రెడీ చేసుకున్నట్టు ఈ పిండిని ఈ విధంగా, ఈ కన్సిస్టెన్సీ చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ విధంగా నేను కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా వాటిని ఒక కడాయి పెట్టుకొని బాగా డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా దాంట్లో ఫిల్ చేసుకొని, మనము ఇంకా వేయాలి అనుకున్నప్పుడు మనము ఈ వేయించి పెట్టుకున్న ఈ డ్రై గ్రేప్స్, ఎండు ద్రాక్షాలు కానీ జీడిపప్పు కానీ దీంట్లో మిక్స్ చేసుకొని, యాలకల పొడి అంతా మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన సైజెస్లో ఆ కడాయిలో మనం రెడీగా చేసుకున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే మరీ డార్క్ బ్రౌన్ లాగా ఫ్రై చేయకుండా ఒక లైట్ బ్రౌన్లో తీసేయచ్చు. చూస్తామా ఎలా చేయాలో? స్టార్ట్ చేస్తామా? ఇదండి, ఈ విధంగా చెప్పాను కదా, నేను ఆ బ్యాటర్లో మనము తీసుకున్న డ్రై గ్రేప్స్ కానీ అలాగే క్యాష్యూ నట్స్, జీడిపప్పు, ఎండి ద్రాక్ష, ఏలకల పొడి అంతా నీట్గా దాని మీద వేసేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి బోండాల్లాగా తీసుకొని మనం ఆయిల్లో వేసేయాలి. చూశారు కదా, కడాయిలో ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పనియారాలను మనము బోండాల్లాగా గరిటతో వేసుకున్నాము. ఆ వేసుకున్న తర్వాత వాటిని మరీ డార్క్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్లో నీట్గా తీసేయచ్చు. ఓకేనా? ఇంకా నీట్గా వీటిని తీసి మనం ఒక డిష్లో వేసేసుకుంటాం. ఇదండి, ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నాను డిష్లో. పనియారం రెసిపీ రెడీ. చూడండి ఎలా వచ్చిందో. మనం వేసుకున్న డ్రై గ్రేప్స్ కానీ, క్యాష్యూ నట్ కానీ, ఏలకలు కానీ అన్నీ చక్కగా కనబడుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే పిల్లలకి అసలుకి పాలన్నా గుడ్లన్నా చాలా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, వద్దు అంటారు. కానీ ఇది చాలా హెల్తీ ఐటమ్. వీట్ తీసుకున్నాము, ఎగ్స్ తీసుకున్నాము, బనానా తీసుకున్నాము, మిల్క్ తీసుకున్నాము, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది పిల్లలకి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పనియారం రెసిపీ రెడీ. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. రెడీ. హ్యాపీగా పిల్లలకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు కూడా పిల్లలు. చాలా బాగుంటుంది. షుగర్ కూడా ఎంత అవసరమో అంతే వేసుకోండి, మరి ఎక్కువ షుగర్ కూడా లేకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Thank you once again. Happy Sunday. Bye.